హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టీఏ ఆర్మీకి సంబంధించి 2 పారా యూనిట్లు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి 106 టీఏ పారా బెంగళూరు, ఇంకొకటి 116 టీఏ పారా నాసిక్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ టాపిక్లోకి వస్తే, ఈ టీఏ యూనిట్లో మనం ఎలా జాయిన్ అవ్వాలంటే, మనకు రెగ్యులర్గా జూన్ 4కు సంబంధించి ర్యాలీస్ వస్తుంటాయి కదా. అందులో సాధారణంగా 4 ప్లేస్లలో ర్యాలీస్ జరుగుతాయి. టీఏ పారాకు సంబంధించి కేవలం 2 యూనిట్లలో ర్యాలీ జరుగుతుంది. గత సంవత్సరంలో 106 టీఏ పారా ర్యాలీ బెళగావిలో జరిగింది అండ్ 116 టీఏ పారా ర్యాలీ నాసిక్లో జరిగింది. కానీ ఈ సంవత్సరం 106 టీఏ ర్యాలీ బెంగళూరుకు చేంజ్ చేస్తున్నట్లు కొన్ని న్యూసెస్ వస్తున్నాయి. కాబట్టి టీఏ పారా జాబ్ కొట్టాలంటే ఈ 2 సెంటర్లో ఏదో సెంటర్కి ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ సెంటర్లలో రన్నింగ్ చాలా టఫ్గా ఉంటుంది. మినిమం 450 ఆ లెవెల్లో టైమింగ్ ఉంటే తీస్తారు. గ్రౌండ్ మార్క్స్ మాత్రం 100కి 100 ఖచ్చితంగా ఉంటేనే టీఏలో పారాకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రౌండ్ మార్క్స్ తక్కువ ఉంటే మాత్రం టీఏలో పారాకి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం. కాబట్టి రన్నింగ్ అండ్ పుల్అప్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి అండ్ ఇప్పటి నుంచే రన్నింగ్ పరిగెత్తు ఉండాలి. ఈ 2 యూనిట్లలో కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. అండ్ 106 టీఏ పారాలో ఫేమస్ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోని గారు 2015లో కమిషన్ అయ్యారు. పారా జంపులు కంప్లీట్ చేసి కొన్ని రోజులు ఆర్మీలో సర్వీస్ కూడా చేశారు ఆయన. 116 సంబంధించి టీఏ పారా యూనిట్ నాసిక్ దేవులలిలో ఉంటుంది. ఇక్కడ రన్నింగ్ కుట్టడం అనేది చాలా టఫ్ ఉంటుంది. కాబట్టి టైం 3 నుంచి 4 నెలలు ఉంది. కాబట్టి టైం 440 నుంచి 450 ఆ లెవెల్లో పడే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. టీఏకు సంబంధించి ఏ అప్డేట్ కోసమైనా మన కమాండో మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఎక్కువ రీచ్ రావాలంటే ఖచ్చితంగా లైక్ చేయాలి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా టీఏకి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వారికి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియో చూసే వారందరికీ జై హింద్.